అలాగే యుద్ధానికి మనం వీలైనంత వరకు వ్యతిరేకంగా ఉండి శాంతి కాముకులుగా ప్రయత్నం చేయాలి. యుద్ధమే వస్తే మాత్రం ప్రతి ప్రయత్నం చేయాలి గెలవడానికి. అందుకే కృష్ణుడు యుద్ధాన్ని ఆపే ప్రయత్నమే చేశాడు, రాయబారం ద్వారా, కన్న రాయబారం ద్వారా కూడా. ప్రధానంగా ఆఫర్లు ఇవ్వడం అంటారు ఈ కాలంలో, అన్ని ఆఫర్లు ఇచ్చాడు. ఎందుకంటే వాడు పార్టీ మారతాడేమో చూద్దామని. పార్టీ మారితే ఏదో ప్రయోజనం కలుగుతుంది, అధికార పీఠం వస్తుంది. ఈ దరిద్రపు ఆలోచనలు పాండవులకి కృష్ణుడికి ఉండవు. ఇది కలికాలపు ఆలోచన. కలికల్మష నాశిని దగ్గర చెప్పుకుంటాం కలికాలపు ఆలోచనలు ఎలా ఉంటాయో. ఇవి కలికాలపు ఆలోచనలు. సత్యకాలపు ఆలోచనలు అక్కడెందుకు ఉంటాయండి ఇటువంటివి? వాళ్ళ ఉద్దేశం యుద్ధాన్ని ఆపడం. లేదు యుద్ధమే తప్పనిసరి అయితే ధర్మం గెలిచేలా చేయాలి. లేదా చరిత్రకే ఒక తప్పుడు సంకేతాన్ని పంపినట్టు అవుతుంది ధర్మం గెలవలేదని. కించిత్తు యుద్ధ వ్యూహాలలో తేడా ఉన్నా సరే, అధర్మంగా జయించారనే మాట వచ్చినా సరే ధర్మం జయించి తీరాలి. అధర్మంగానైనా సరే, మార్గం అధర్మమైనా పర్వాలేదు, గెలవాల్సింది ధర్మమే. మార్గం కూడా ధర్మమే అంటే చాలా కష్టం, అంటే కలికాలంలో చాలా కష్టం. ధర్మం గెలవడం కోసం పక్కదారి తొక్కినా పర్వాలేదు. ధర్మశాస్త్రం స్పష్టంగా చెబుతోంది ఆ విషయం. దాన్ని వ్యూహం అంటారు. ఎందుకంటే అవతల శత్రువుల వ్యూహాలు గమనించి మనం వ్యూహాలు వేయకపోతే అమాయకుల్లో మోసపోతాం. మోసపోవడానికి కాదు యుద్ధం చేయడం, మోసపోవడానికి కాదు జీవితం. ఎదుటి వాళ్ళని మనం మోసగించాం, కానీ మోసగింపబడకుండా కూడా ఉండాలి. ఆ తెలివితేటలు ఉండాలి. నేను ఎవరిని మోసగించలేదండి, ఎప్పుడు నేనే మోసపోయానండి, అనవసరం వీడి జీవితం ఇక్కడ. ఇవన్నీ చెబుతున్నాడు పైగా ఎక్కడ ఏదో ఘనకార్యాలాగా. ఎప్పుడు మేము అమాయకులం, మేమే మోసపోయాం, సిగ్గులేదు చెప్పడానికి, అన్నిసార్లు మోసపోవడానికి. నువ్వు మోసగించకపోతే పోయే, అది వేరే విషయం, తప్పే. మోసగింపబడకుండా ఎందుకు ఉండలేకపోయావు? తెలివితేటలు ఎందుకు ప్రదర్శించలేదు? లౌక్యం అంటే ఏంటి? లౌక్యం అనగానే మనం దొంగర్థం పుట్టించామండి. మోసం అని చాలా తప్పండి. లౌక్యం అనేది గొప్ప మాట. లౌక్యం ఉన్నవాళ్ళ దగ్గర లౌక్యం లేనివాళ్ళు నేర్చుకోవాలి. బతకాలంటే లౌక్యం అవసరం. లౌక్యం చాలా పవిత్రమైన మాట, దాన్ని ఏం అవమానించాల్సిన పని లేదు. లౌక్యులను ఆక్షేపించాల్సిన అవసరం లేదు. మన అమాయకత్వానికి మనం జాలిపడాలి, కానీ వారిని కూడా అమాయకులు కమ్మని కోరకూడదు. వారెవరైనా మోసం చేస్తే వేరే విషయం. అది లౌక్యం ఉండాల్సిన గుణం. అది చాలా గుణాలు మనం ఇలాగే అర్థాలు మార్చేసి లేకుండా చేసుకుని వెర్రివేధ వల్ల బతుకుతున్నాం. మన వ్యక్తిగత జీవితం అయితే లౌక్యం తెలియకపోతే మనం మోసపోతాం, కానీ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ లౌక్యం లేకపోతే దేశం మొత్తం నాశనం అవుతుంది. మరి వాడు వ్యూహాత్మకంగా లౌక్యంతోనే ఆలోచించాలి. శత్రు దేశాలు ఎవరిని ఆశ్రయిస్తాయని తెలుస్తావు, వాళ్ళని మనం ముందే ఆశ్రయించాం. మనం దర్జాగా చేయి మీద చేయి కొట్టి మాట్లాడతాం, మనం ఆశ్రయించాం. అది భారతీయ లక్షణం కాదు, హిందువు లక్షణం అసలే కాదు. చేతులు ఇలా నలుపుకుంటూ మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. అదే లెక్క ధైర్యం అంటే. అది ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అలాగే చేస్తాడు. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు, శ్రీరాముడు అలాగే చేశాడు.